మత్స్యకారుల కోసం జరుగుతున్న గాలింపు చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారుడు కర్రీ చిన్న అందించిన కీలక సమాచారం ఆధారంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కోసం నావికాదళం, తీర రక్షక దళం నౌకలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 నావికాదళ హెలికాప్టర్లు, తీర రక్షక దళ నౌకలు, మెరైన్ పోలీస్ బృందాలు ఈ గాలింపులో పాల్గొంటున్నాయి. పడవ బోల్తా పడిన గంగవరం తీర ప్రాంతం, తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధి వరకు గాలింపు ప్రాంతాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మత్స్యకారుల కోసం జరుగుతున్న గాలింపు చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారుడు కర్రీ చిన్న అందించిన కీలక సమాచారం ఆధారంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ గాలింపు సహాయక చర్యల కోసం తూర్పు నావికాదళ కమాండ్ 2 యుద్ధ నౌకలను, 2 హెలికాప్టర్లను రంగంలోకి దించిందని తీర ప్రాంత భద్రతా విభాగం ఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఎత్తైన అలలు, బలమైన గాలులు గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని అధికారులు తెలిపారు. గల్లంతైన 6 మత్స్యకారులను త్వరగా గుర్తించాలని, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయక చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ సమన్వయం చేస్తున్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్ అండ్ జీసీసీ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ యూజే చేయాల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ హాంగ్ జూ జీవెన్లను కోరారు. ఐఓటీ, రోబోటిక్స్ పై ఇన్నోవేషన్ ల్యాబ్లను అభివృద్ధి చేయడానికి ఆర్టీఐహెచ్తో కలిసి పనిచేయాలని కోరారు. క్యారియర్ సంస్థ తరహాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియాలో 3వ రోజు మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ ల్యూ జే చెయాల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ హాంగ్ జూ జియాన్లతో మంత్రి లోకేష్ విడివిడిగా భేటీ అయ్యారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒకే ఇంజనీరింగ్ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీ, దాని పరిసర ప్రాంతాల్లో డిస్ప్లే మాడ్యూల్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి విడి విభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఐఓటీ, రోబోటిక్స్ పై ఇన్నోవేషన్ ల్యాబ్లను అభివృద్ధి చేయడానికి ఆర్టీఐహెచ్తో కలిసి పనిచేయాలని కోరారు. క్యారియర్ సంస్థ తరహాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏపీలోని శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయల వ్యయంతో 3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తోందని ఎల్జీ సీఈఓ హాంగ్ జూ జియాన్ తెలిపారు. దీని ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి శ్రీ సిటీ యూనిట్ ద్వారా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నామని చెప్పారు. నైరుతి రుతుపవనాలు, ఎల్నినో ప్రభావం వలన ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కరువు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలన్నారు. నైరుతి రుతుపవనాలు, ఎల్నినో ప్రభావంపై ఉన్నత స్థాయి అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విపత్తుల వలన ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యమన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఎల్నినో ప్రభావం ఉంటుందని, శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలో తీవ్ర స్థాయిలో వర్షాల కొరత ఉన్నదన్నారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాభావ ప్రభావం ఉంటుందన్నారు. కరువు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, విద్యుత్ వంటి కీలక సేవలకు ఎలాంటి అంతరాయం కలగకూడదన్నారు. పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలన్నారు. పొగాకు రైతులకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు వేగవంతం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. హై రిజెక్షన్ ఉన్న ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి పెట్టమని బోర్డు అధికారులను కోరారు. ఆక్షన్ సెంటర్లను సందర్శించాలని సహచర బాంధులకు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. కంపెనీల సిండికేట్ పై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలన్నారు. ఆక్షన్లో పాల్గొనని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డుకు ఆదేశించారు.
వర్జీనియా పొగాకు కొనుగోలుపై సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. టొబాకో బోర్డు చైర్మన్, టొబాకో బోర్డు ఈడీ, గౌరవ సోషల్ వెల్ఫేర్, విద్యుత్, రెవెన్యూ శాఖల మంత్రులతో సంయుక్త సమీక్ష చేశారు. ఈ నెల 9న ఏపీకి టొబాకో బోర్డు సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రాక సందర్భంగా రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. హై రిజెక్షన్ ఉన్న ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని బోర్డు అధికారులను కోరారు. ఆక్షన్ సెంటర్లను సందర్శించాలని సహచర మంత్రులకు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. కంపెనీల సిండికేట్పై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలన్నారు. ఆక్షన్లో పాల్గొనని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డుకు ఆదేశించారు. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడటం వంటివి వ్యవస్థీకృతంగా చేస్తున్న నేరగాళ్లపై నెట్వర్క్ ఆధారిత దర్యాప్తు ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య చర్చలు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా ఈ చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడడం వంటివి వ్యవస్థీకృతంగా చేస్తున్న నేరగాళ్లపై నెట్వర్క్ ఆధారిత దర్యాప్తు ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ తరహా నేరాలకు పాల్పడ్డ వారిపై 2 నెలల్లో 1665 కేసులు నమోదు చేశామని, అలాంటి పోస్టులకు సంబంధించి 12,653 వెబ్లింక్లను సహయోగ్ పోర్టల్ ద్వారా తొలగించామని వెల్లడించారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, ఐజీలు, ఇతర ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో సైబర్ గార్డ్ యూనిట్లు, జిల్లా సోషల్ మీడియా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో రాజకీయ పర్యటనలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాలు రూపొందించాలని సూచించారు. భూ వివాదాల ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని చెప్పారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కాన్పు మధ్య కనీసం 2 ఏళ్లు దూరం పాటించిన దంపతులకు నగదు పురస్కారాలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న జంటలను ప్రతి జిల్లాకు 3, కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల దూరం పాటించిన జంటలను ప్రతి జిల్లాకు 6 గుర్తించి 5,000 చొప్పున నగదు అందిస్తామని చెప్పారు. అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న జంటలను ప్రతి జిల్లాకు 3, కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల దూరం పాటించిన జంటలను ప్రతి జిల్లాకు 6 గుర్తించి 5,000 రూపాయల చొప్పున నగదు అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆయా కేటగిరీలో ఎక్కువ మంది దంపతులు ఉంటే లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఉత్తమ సేవలందించిన వైద్యులు, సిబ్బందికి పురస్కారాలు ఇస్తామన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాన్పుల మధ్య తగిన విరామం పాటించడం, అవాంఛిత గర్భధారణల నివారణ, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు చేరువ చేయడమే ఈ ప్రచార కార్యక్రమాల లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజనులకు త్వరలో ఆర్ఓఎస్ఆర్ పట్టాలు జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అర్హులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో తాజా పురోగతిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్లు, ఐటీడీఏ, పీఓలకు సూచించారు. సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన అభివృద్ధి కార్యక్రమాల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు 2,161 మంది క్లీనింగ్ స్టాఫ్, కుక్లు, కమిటీలను పొరుగు సేవల కింద నియమించనున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం 46 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. పాఠశాలల భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి 21.80 కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థుల అవసరాల దృష్ట్యా ట్రంక్ బాక్సులు, బెడ్షీట్లు, మ్యాట్రెస్లు, వాటర్ టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు మరో 50 కోట్లు కేటాయించామని వివరించారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండే టెక్నాలజీని వెంటనే అందిపుచ్చుకుని ప్రజలకు ఆ సేవలను చేరువ చేసే మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. 3వ డివిజన్ కనకదుర్గ నగర్ మెయిన్ రోడ్డులో 4,50,000తో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిన్న ప్రారంభించారు. ఎల్ఈడీ లైట్లను అమర్చడం వల్ల ఆ రోడ్లపై రాకపోకలు సాగించే వారి ప్రయాణం కూడా చాలా సాఫీగా ఉంటుందన్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో 3వ డివిజన్ కనకదుర్గానగర్ మెయిన్ రోడ్లో 4,50,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిన్న రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్ఈడి లైట్లు రానున్నాయని చెబుతుంటే అవి సాధారణ బల్బుల మాదిరిగా ఉంటాయని అనుకునేవారమని, కానీ అవి అమర్చిన తర్వాత కానీ వాటి విలువ తెలియలేదని అన్నారు. సాధారణ బల్బు కంటే ఎక్కువ కాంతిని ఇవ్వడమే కాకుండా ఎక్కువ కాలం మన్నిక కూడా ఉంటాయని చెప్పారు. ఎల్ఈడి లైట్లను అమర్చడం వల్ల ఆ రోడ్లపై రాకపోకలు సాగించే వారి ప్రయాణం కూడా చాలా సాఫీగా ఉంటుందన్నారు. విద్యుత్ శాఖలోని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఇచ్చిన వినతి పత్రంలోని సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను కూడా పరిష్కరించేలా తమ వంతు కృషి చేస్తానని గద్దె రామ్మోహన్ తెలియజేశారు. వైఎస్ జగన్ 5 సంవత్సరాల పాలనలో విద్యుత్ ఉద్యోగులకు 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 21,000 కోట్ల రూపాయలు విడుదల చేశారని జేఏసీ నాయకులు ఒప్పుకున్నారన్నారు. మిగిలిన బకాయిలను కూడా త్వరలో విడుదల చేయడమే కాకుండా డీఏతో పాటుగా ఇతర సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడి బాబురావు, గద్దె రమేష్, ఎలమంచలి పండు, పేరిపి ఈశ్వర్, దనేకల యలమందలరావు తదితరులు పాల్గొన్నారు. తక్కువ కరెంటు ఖర్చుతో ఎక్కువ వెలుతురు ఇస్తుందని చెప్పి ఆయన చెప్పారంటే టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అందరి ఆలోచన కంటే ముందు పరిగెత్తే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ చెబుతా ఉన్నాను. మా ఊరి వాళ్ళకి ఎల్ఈడి బల్బులు వస్తాయంట, ఎల్ఈడి బల్బులు అంటే ఏదో బల్బు అనుకున్నాం తప్పే ఎక్కడ కూడా రిపేర్ వచ్చిన సందర్భం అక్కడక్కడ కొన్ని రావచ్చు. ఇప్పుడు 4గిట్లో 3 రిపేర్లు ఉండేదానికంటే ఒక 200లో 2-3 రిపేర్ ఉంటాం ఎంత ఇదవుతాం ఒకసారి ఆలోచన చేస్తే. రేపు తెల్లారగడ 3 గంటలకి వాకింగ్కి వెళ్తా ఉంటే ప్రతి రోడ్డు కూడా మెరిసిపోతూ కనపడతాం. ఈ రోజున ఇక్కడ గణేష్ నగర్ కనకదుర్గా నగర్ మెయిన్ రోడ్డుకి లైటింగ్ అంతకుముందు 70 వాట్స్ ఉన్నది, ఇప్పుడు 150 వాట్స్ చేయడం జరిగింది. ఒకేసారి వెలిగించగానే నేను నుంచున్న ప్లేసే ఏదో ఒక పెద్ద క్రాంతి పుంజం వచ్చినట్టు అనిపించింది. సో అలాంటిది వాళ్ళ ఎల్ఈడి బల్బుల వలన కరెంట్ ఆదా అవుతోంది, ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఒకసారి బల్బు పెడితే దానికి లైఫ్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ట్యూబ్లైట్కి ఏముంది, నెలకి పోతే 2 రోజులకి పోతే వేసిన మర్నాడు కూడా పోతాయి. సో అలాంటి ఒక టెక్నాలజీ ఇచ్చి ఈ రోజున విజయవాడ నగరం అంతా కూడా ఎక్కడన్నా కొండ ఎక్కి చూసినా ఎక్కడ చూసినా కూడా ఒక మెరుపుతో కనపడుద్ది. గతంలోకి ఇప్పుడు అన్నీ చాలా తేడా అనిపిస్తుంది. అందువలన ఇక్కడ మన కనకదుర్గా నగర్ మెయిన్ రోడ్డుకి ఇవాళ ల్యాంపులు 4,64,000తో ఆ కొత్త ల్యాంపులు వేయడం జరిగింది. దానికి నేను అధికారులకి మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమాజంలో పేద కుటుంబాలు ఉన్నత స్థాయికి ఎదగడానికి, సామాజిక మార్పు సాధించడానికి చదువే మార్గమని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము స్పష్టం చేశారు. నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యా బోధన ద్వారానే బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దగలమని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడ సత్యనారాయణపురంలోని ఘంటసాల ఫంక్షన్ హాల్లో జై భీమ్ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ పట్టణంలోని మున్సిపల్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలో 500కు పైగా మార్కులు సాధించిన ఎస్సీ విద్యార్థులకు ఎమ్మెల్యే రాము సొసైటీ తరపున నగదు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. చదువు ఒక్కటే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపగలదని, ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, తల్లిదండ్రుల కలను నిజం చేయాలని విద్యార్థులకు సూచించారు. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల మేరకు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కాకొల్లు భస్మాకరరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి రారాజు మాట్లాడుతూ నేటి సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన 33 మంది ఎస్సీ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక స్టేట్ ఎస్పీ డెక్కా కిషోర్ బాబు,
ఐఎఫ్ఎస్ అధికారి గెడ్డం శేఖర్ బాబు, ఇంటెలిజెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెయ్యల రాజేష్, తహసీల్దార్ లోకరాజు, రాజ్యలక్ష్మి, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహారాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా తయారు చేసేందుకు ఇండక్షన్ స్టవ్లు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందుకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను దశల వారీగా కల్పిస్తున్నట్లు తెలిపారు. మైలవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 4 మండలాల్లో 243 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఇండక్షన్ స్టవ్లను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు స్టవ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ చిన్నారుల భవిష్యత్తు కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. కేంద్రాల పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పిల్లలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఇండక్షన్ స్టవ్ల వినియోగంతో వంట ప్రక్రియ వేగవంతమవడంతో పాటు ఇంధన వినియోగం తగ్గి పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార తయారీ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, ఐసీడీఎస్ అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. యుద్ధం జరుగుతుందని తెలిసి ప్రధాని మోడీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్లారని, అక్కడ ఏం చర్చలు వేశారని ప్రశ్నించారు. చంద్రబాబు అభివృద్ధి అని జపం చేస్తున్నారని, 20 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చా అని చెబుతున్నారని, రాష్ట్రంలో ఒక్క జిల్లాలో కూడా తనకు ₹1 కోటి అభివృద్ధి కనిపించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశంతో కాంగ్రెస్ ఎన్నికలకు వెళుతుందని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అయోధ్య విషయంలో బీజేపీ గొప్పగా ముందుకు వెళ్లిందని, వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడిందన్నారు. యుద్ధం జరుగుతుందని తెలిసి మోడీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్లారని, అక్కడ ఏం చర్చలు చేశారని ప్రశ్నించారు. 20,000 మంది చిన్నపిల్లలను దారుణంగా చంపితే మన విదేశాంగ విధానం ఎందుకు స్పందించలేదన్నారు. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ లేదు. మోడీ, ట్రంప్ చేతిలో ఇరుక్కుపోయారని ఆరోపించారు. చంద్రబాబు అభివృద్ధి అని జపం చేస్తున్నారని, 20 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చా అని చెబుతున్నారని, రాష్ట్రంలో ఒక్క జిల్లాలో కూడా తనకు ₹1 కోటి అభివృద్ధి కనిపించలేదన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని, చిన్న హోటల్ కూడా అక్కడ లేదంటే అభివృద్ధి ఏం జరిగినట్లు అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు కట్టిపెట్టి పనులు చేయాలన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కూడా తనకు అనుమానాలు ఉన్నాయని, చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాలస్తీనాలో గాజా అనే ప్రాంతంలో 20,000 మంది చిన్న బిడ్డలను చంపడం జరిగింది. 20,000 మంది చిన్నారులను హాస్పిటల్లో, స్కూళ్ళల్లో. కానీ నరేంద్ర మోడీ గారు దాని గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం కారణం ఏంటి అసలు మన విదేశాంగ విధానం? నెహ్రూ, ఇందిరాగాంధీలు తెచ్చినటువంటి విదేశాంగ విధానం, మన్మోహన్, పివి నరసింహరావు తెచ్చినటువంటి విదేశాంగ విధానానికి భిన్నంగా గమ్ముగా సైలెంట్గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉండడానికి కారణం ఏంటి? ఇంతకంటే గొప్ప దారుణమైన విషయం ప్రపంచంలో జరగలేదు. 20,000 మంది చిన్న బిడ్డలను చంపితే నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం, మన విదేశాంగ శాఖ మాట్లాడకపోవడం గర్హనీయం, దారుణం. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి దుర్మార్గపు నీతి. దీన్ని మేము ఖండిస్తున్నాం భారతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించే చర్యలకు కూటమి ప్రభుత్వం దిగుతోందని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. ఇటువంటి చర్యలను ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల సమావేశం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఎస్యుసిఐ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్ అధ్యక్షతన జరిగింది. అనంతరం బాలోత్సవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, న్యూ డెమోక్రసీ నాయకులు ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే విధంగా తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయని, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించారనే పేరుతో యూట్యూబర్ మీద ఉపా చట్టం, రాజద్రోహం కింద కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ప్రభుత్వం వెంటపడి వేధించడం దారుణమని తెలియజేశారు. విమర్శించారని ఉపా కేసు పెడితే జనసేన, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీసులను నెట్టి పోలీస్ స్టేషన్ గోడలు దూకి రావణ్ పై దాడికి ప్రయత్నించారని, దీన్నేమనాలని ప్రశ్నించారు. రావణ్ ను కేంద్రంగా తీసుకుని బీజేపీ దళితులను, క్రైస్తవులను టార్గెట్ చేస్తుందని తెలిపారు. ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడం ఏంటి అసలు ఎవరికి అర్థం కావట్లేదు. రాష్ట్రం ఏమవుతుంది, ఎటువైపు పోతుంది అనేటు. ఇదే ఒక సభలో ఉపన్యాసం చేయటం, లేదా ఒక యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా కామెంటో లేదా ఒక ఉపన్యాసం చేస్తే ఉగ్రవాదే పని అయితే, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటం, పోలీసు గోడలు దూకిపోవటం, పోలీసు వాళ్ళు చొక్కాలు పట్టుకోవటం, ఇదేమవుతుంది? అదే ఉగ్రవాదం, ఇదే అదే ప్రమాదం, ఇదే. ఒక వ్యక్తిని ఆయన విమర్శించాడు అనుకుందాం, విమర్శలో అభ్యంతరకరమైన పదాలు కూడా ఉండొచ్చు, ఆయన బాధపడి కూడా ఉండొచ్చు. గతంలో ఎప్పుడైనా ఒక జర్నలిస్టు అభ్యంతరకరమైన పదాలు, ప్రతిష్టకు భంగం కలిగించేవో చేస్తే వాళ్ళు డిఫమేషన్ కేసు వేసుకోవాలి, సివిల్ సూట్. కానీ ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి ఆ క్రిమినల్ కేసుల తరఫున పోలీసులు, ప్రభుత్వమే రంగంలో దిగి నడపడం అనేది ఇది చాలా అరుదైనటువంటి విషయం. దుర్గేష్ జనసేన మంత్రి వీళ్ళిద్దరు కలిసి ఏదో మాట్లాడుకొని ఏదో కుట్ర చేశారు అని చెప్పి అంటున్నారు. ఈ రకమైనటువంటి ఇద్దరు మాట్లాడుకుంటూ కుట్రేనా? ఆ మాట్లాడుకున్న ఆయన అడిగాడు ప్రకాష్ రాజు, ఎలా వచ్చింది మా ఫోన్ సంభాషణ మీకు అంటే, ఫోన్ ట్యాపులు చేస్తున్నారా పౌరుల మీద అని. దానికేం సమాధానం లేదు. ప్రశ్నించే గొంతును నేను, ఆ పేరుతో నువ్వు మాత్రం ఎవరినైనా తిట్టవచ్చు, తాట తీస్తాననవచ్చు, తోలు తీస్తాననవచ్చు, ఏమైనా మీరు అనవచ్చు. కానీ వేరే వారికి మాత్రం వేరే వారికి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి ప్రశ్నించేటువంటి హక్కు లేదు. మీకు మాత్రమే ఉన్నది ప్రశ్నించేటువంటి హక్కు. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. దీన్ని బలపరిచేటువంటి బీజేపీ నాయకులు రాముడి పేరు చెప్పి ఓట్లను దండుకున్నారు. ఇవాళ అదే రాముడి పేరు చెప్పి ధనాన్ని దోచుకున్నారు. ధనం మూలమిదం జగత్ అని చెప్పేసి నిరూపించినటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. భారతీయ జనతా అక్రమ కేసులతో ఆగకుండా రాజద్రోహం పేరు మార్చారు, దేశ సమగ్రతని. ఆ రాజద్రోహం కేసు ఓపా కేసు సెక్షన్లు పెట్టారు, 152 ఓపా, బెయిల్ రాకుండా ఉండటం కోసం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, నేను ఒక్కసారి అన్నాను కదా, నేను 10 సార్లు అనలేదు కదా అనే రకంగా. అన్నానని ఒప్పుకుంటున్నారు, నేను ఒక్కసారి అనే రకంగా అన్నానే రకం మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి అన్నా, 4 సార్లు అన్నా తప్పు అయితే అది నీది తప్పు అవుతుంది. అంటే మీ లోపాలను కప్పిపుచ్చినందుకు ఇవాళ ఈ రకం దాడి చేయటం. నగరంలోని కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతంలో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసులో సీఐ నాగరాజుపై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అదనంగా కొత్త సెక్షన్లను చేర్చారు. విజయవాడ కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతంలో సస్పెండ్ అయిన సీఐ నాగరాజ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసులో సీఐ నాగరాజ్పై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. క్రాంతి కుమార్ బలవన్మరణానికి పాల్పడే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఈ కేసులో అత్యంత కీలక మలుపుగా మారింది. నా ఆత్మహత్యకు సీఐ నాగరాజే కారణమంటూ క్రాంతి కుమార్ ఆ వీడియోలో స్పష్టంగా పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసులు క్రాంతి కుమార్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ కీలక సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.